మరో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. దేశంలో విమాన ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటి వరకు భారత్లో 8 ప్రమాదాలు జరగగా 1537 మంది మరణించారు. 1978 నుంచి 2025 వరకు చూసుకుంటే 47 ఏళ్లలో 8 ప్రమాదాలు జరిగాయి. అత్యధిక ప్రమాదాలు ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల్లోనే జరిగాయి. 1978లో బాంద్రాలో కూలిన ఎయిర్ ఇండియా విమానం, దీనికి సంబంధించి కూడా 213 మంది మరణించారు. ఇక 1988లో అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలి 133 మంది చనిపోగా 1990లో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలి 148 మంది చనిపోయారు. లో ఔరంగాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలి 173 మంది మృత్యువాత పడ్డారు. 1996లో హర్యానాలో 2 విమానాలు ఢీకొని 349 మంది మరణించారు. ఇక 1998లో పాట్నాలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ జనావాసాలో కూలడంతో 60 మంది మృతి చెందగా 2010లో మంగళూరు ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం కూలి 158 మంది చనిపోయారు. 2020లో కోజికోడ్లో జరిగినటువంటి ప్రమాదంలో 21 మంది చనిపోగా 2025లో అహ్మదాబాద్లో జరిగిన రీసెంట్ ప్రమాదంలో 280 మంది ప్రాణాలు విడిచారు. ఇక ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే దానిపై కూడా స్పష్టత రాలేదు. వరుస ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో కూడా విమానాల్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయపడిపోతున్నారు. అసలు ఈ ఓవరాల్ విమానాల ప్రమాదాలపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, దాదాపు ఈ 8 ప్రమాదాల్లో చూసుకుంటే 2025 వరకు 1500 మందికి పైగా కూడా మరణించినట్టు తెలుస్తోంది. విమానం ఎక్కాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీనికి ఏమైనా అధికారులు చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయి? రైట్ చందు, మొత్తానికి నిన్న జరిగినటువంటి ఆ విమాన దుర్ఘటన ఏదైతే ఉందో దీంతో ఒక్కసారిగా కూడా విమానాల మీద చర్చ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రమాదాలను నివారించేటటువంటి టెక్నాలజీనే లేకుండా పోతుందా అనేటటువంటి ఆందోళన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా సుదీర్ఘ ఒక దుర్ఘటన అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద దుర్ఘటన గల కారణాలు ఏంటి అనే దాని మీద ఆల్రెడీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా దీని మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సరే, ఆ వివరాలను కూడా విషయాలను కూడా పక్కన పెడితే 1978 నుంచి 2025 వరకు అంటే దాదాపు 47 సంవత్సరాలలో భారతదేశంలో 8 అతిపెద్ద విమాన దుర్ఘటనలు జరిగాయి. ఈ 8 విమాన దుర్ఘటనలో దాదాపు 1537 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించి అంటే నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అధికారికంగా ఎంతమంది మృతి చెందారు అనేది ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. DNA టెస్టులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రమాదాలన్నీ కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాలు, అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి విమానాలు. సో ఈ విమానాల్లోనే ఎక్కువగా ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. 8 ప్రమాదాలు చోటు చేసుకుంటే అందులో దాదాపు 5-6 ప్రమాదాలు ఇండియన్ ఎయిర్లైన్స్ అలాగే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాల్లోనే ఈ దుర్ఘటనలు జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీంతో గాల్లోనే ప్రాణాలు పోతున్నాయి అనేటటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనకున్నటువంటి సమాచారం మేరకు వాస్తవంగా చూస్తే 1978లో బాంద్రా అనేటటువంటి ఏదైతే పోర్ట్ ఉంటుందో ఆ పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక విమానం కూలిపోయింది. అందులో 213 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. అలాగే 1988లో గుజరాత్ దగ్గర అయితే నిన్న ఎక్కడైతే అహ్మదాబాద్లో జరిగిందో సో ఈ అహ్మదాబాద్ సమీపంలోనే ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఒక విమానం కూలిపోయింది. అందులో 133 మంది మృతి చెందారు. వీరితో పాటు 1990లో బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి విమానం టేక్ ఆఫ్ అయ్యే సందర్భంలో కూలిపోయింది. ఈ ఘటనలో కూడా 148 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. 1993లో హర్యానా ఔరంగాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం కూలింది. ఈ ఘటనలో 173 మంది మృతి చెందారు. అలాగే 1996లో హర్యానాలో 2 విమానాలు ఢీకొన్నాయి. అంటే వేరే దేశం నుంచి వస్తున్నటువంటి విమానం అలాగే ఇంకో దేశం నుంచి వస్తున్నటువంటి విమానం, 2 విమానాలు కూడా ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఇదే అతిపెద్ద ఒక రకంగా చెప్పాలంటే దుర్ఘటన. 349 మంది ఈ ఘటనలో చనిపోయారు.
చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే 1998లో పాట్నాలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ అనేది జనావాసంలోకి దూసుకెళ్ళింది. ఇందులో 55 మంది ప్రయాణికులు అలాగే 5 మంది అక్కడ స్థానికంగా నివసించేటటువంటి వాళ్ళు మృతి చెందారు. మొత్తం 60 మంది ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే 2010లో మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానం టేకాఫ్ అవుతున్నట్టు సందర్భంలో కూలిపోవడంతో 158 మంది చనిపోయారు. అలాగే 2020లో కోజికోడ్లో జరిగినటువంటి ప్రమాదంలో 21 మంది వరకు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఇది వచ్చేసి ఈ కోజికోడ్లో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఇది అప్పట్లో ఈ కోవిడ్కి సంబంధించి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ రెస్క్యూ చేసి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఈ ఫ్లైట్ని తీసుకెళ్లడం జరిగింది. సో ఈ ఫ్లైట్ అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన సందర్భంలో కోజికోడ్లో ఇది ల్యాండ్ అయ్యేటువంటి సందర్భంలో జరిగిన ప్రమాదంలో 21 మంది చనిపోయారు. ఇంకా దాదాపుగా కూడా ఒక 80 నుంచి 90 మంది వరకు కూడా ఈ ఘటనలో సేవ్ అయినటువంటి పరిస్థితి. ఇక నిన్న జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఫ్లైట్లో ఉన్నటువంటి 242 మందిలో ఒకరు మాత్రమే ఇప్పటివరకు సజీవంగా ఉన్నటువంటి పరిస్థితి. 241 మంది చనిపోయారు. అంతేకాకుండా అది గ్రౌండ్ మీద ల్యాండ్ అంటే అది ఒక హాస్టల్ బిల్డింగ్ మీద ఢీకొన్నటువంటి సంఘటనలో అక్కడ ఉన్నటువంటి మెడికోలు కొంతమంది స్థానికులు నివాసం ఉంటున్నటువంటి కొంతమంది చనిపోయి ఉండవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మృతుల సంఖ్య ఎంత అనేది కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి. సో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఫ్లైట్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ప్రమాదాలను పరిగణలోకి తీసుకొని విమానాలకు సంబంధించినటువంటి రూపకల్పన సాంకేతికత సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయి వీటిలో అధునాతనమైనటువంటి అంశాలన్నీ కూడా జోడించి వీటిని తయారు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా ఎస్పెషల్లీ ఈ ప్రమాదాలు జరిగినటువంటి ప్రమాదాలు మ్యాక్సిమం కూడా బోయింగ్ సంబంధించినటువంటి సంస్థ రూపొందించినటువంటి ఈ విమానాలు అంటే ఇక్కడ 2 విమానాలు మాత్రమే ఎక్కువ ప్రధానంగా ఉంటాయి. ఎయిర్ బస్ అనేటటువంటి ఒక సంస్థ, రెండోది వచ్చేసి బోయింగ్ సంస్థ. సో ఈ 2 సంస్థల మధ్య ప్రధానంగా విమానాలకు సంబంధించి తయారీ అనేది పోటీగా ఉంటుంది. అయితే ఎయిర్ బస్ సురక్షితంగా ఉంది, అంతేకాకుండా ప్రస్తుతం బోయింగ్ విమానాలు సురక్షితంగా లేవు అనేసి ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అమెరికాకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బోయింగ్ సంస్థ మీద కూడా ఒక కేసును కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, అలాగే విమానానికి సంబంధించినటువంటి తయారీ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దానికి సంబంధించి ఇప్పటికే ఒక అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా సాంకేతికను పుణుకుపుచ్చుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చందు, రాజు, అంటే ఈ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అనుకున్న అప్డేట్ ప్రకారం కూడా ఏదైతే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్యాసింజర్స్ కూర్చున్నటువంటి ఆ సీట్స్ ఉన్నటువంటి ఆ పార్ట్ వరకు కూడా రిలీజ్ అయ్యి బయటకు వచ్చే విధంగా కూడా చర్యలు. ఎందుకంటే ప్రజలు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, మిజైల్స్ కానీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ పాక్తో జరిగిన ఇన్సిడెంట్లో కానీ అంత ఎఫిషియెంట్ ఖచ్చితమైన వ్యవస్థ ఉన్నటువంటి భారత్ దగ్గర ఇలాంటి ప్రయాణికుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. మరి ఈ విధంగా ఏమన్నా ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఇలాంటివి రిపీట్ కాకుండా? అయితే ఖచ్చితంగా, ఎందుకంటే టెక్నాలజీ చాలా వరకు కూడా పెరిగిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే నిన్న కూలిపోయినటువంటి విమానం విషయానికి వస్తే దాదాపు 242 మంది ఆన్ బోర్డు ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వెయిట్ ఒక పక్క, రెండోది వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ ఒక పక్క, దీంతోపాటు అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ ఈ మూడు కూడా ఎక్కువ బరువు కలిగింది. ఎప్పుడైతే ఇది ఈ ఫ్లై అయ్యేటటువంటి సందర్భంలో టేకాఫ్ అయ్యే సందర్భంలో ఆ బరువు కూడా ఇక్కడ ఖచ్చితత్వంగా లేకపోవడం కూడా సమస్య అని కూడా చెబుతున్న పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే సీట్స్తో సహా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు సురక్షితంగా బయటకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం, అంతేకాకుండా మనం కొన్ని ఊహా వీడియోస్ కూడా మనం ఇటీవల కాలంలో చూసాం, కొన్ని ఏఐ రూపొందించినటువంటి వీడియోస్ కూడా మనం చూసాం. కానీ దాన్ని తయారు చేయగలిగినటువంటి వ్యవస్థ సంస్థ ఎలా ఉండాలి అంటే ఇది ఏంటి అంటే ఒక్కసారిగా అంటే ఇక్కడ ఏంటంటే విమానానికి జరిగేటువంటి ప్రమాదం కూడా ఇక్కడ ప్రామాణికంగా ఉండేటువంటి అవకాశం. ఒకవేళ అది క్రాష్ ల్యాండ్ అయ్యేదానికి అంతేకాకుండా క్రాష్ ల్యాండ్ అవుతుందని తెలిసే సమయానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాస టైం ఎంత అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ సందర్భంలో వెంటనే ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు ఈ వ్యవస్థ అంతా కూడా ఓపెన్ అయిపోయి ఒక్కసారిగా కూడా ఓపెన్ అయ్యి బయట నుంచి ఎయిర్ ఎప్పుడైతే వస్తుందో ఉన్నటువంటి కూలిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి దీనికి ఇంకా కూడా అధునాతనంగా ఇంకా ఏం చేయొచ్చు అంటే కూలిపోయేటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ఫ్లైట్ ఎక్కగానే వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా అందులో వాళ్ళు సురక్షితమైనటువంటి అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎయిర్ హోస్టెస్ చెబుతూనే ఉంటారు, క్యాబిన్ క్రూ ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణాలు
ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు, అంతేకాకుండా మీరు చెప్పినట్టు అధునాతన టెక్నాలజీని వినియోగించేందుకు ఉన్నటువంటి అంశాలు. సో వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ అయితే జరగాలి, దీని మీద ఒక విధానం అయితే తీసుకురావాలి. అలాగే ఆ టెక్నాలజీని వినియోగించి విమానాల తయారీకి అవసరమైనటువంటి నూతన టెక్నాలజీని వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఇప్పటికే ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎస్పెషల్లీ ఇందాక మీరు చెప్పినట్టు ఏటీస్ తోటి వాళ్ళు కనెక్ట్ కావడం కావచ్చు. ఒకవేళ ఈ ఘటన జరిగినప్పుడు, ఇందాక కూడా ఈ ఘటనలో కూడా మేడే కాల్ చేశారు. మేడే కాల్ చేసినప్పుడు వెంటనే కూడా మేడే కాల్ చేసినటువంటి వెంటనే ఏం చేస్తుంది ఏటీసీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర ఫ్లైట్స్ని ఫస్ట్ అలర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు ఎక్కడ ఇది క్రాష్ ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయో అక్కడ అవసరమైనటువంటి ఈ సహాయక చర్యలను అప్పటికప్పుడు వేగవంతం చేసేటువంటి ప్రయత్నం. అంతేగాని ప్రమాదాన్ని ఆపేటటువంటి పరిస్థితి కూడా ఉండదు మేడే కాల్ ద్వారా. సో మేడే కాల్ చేశారు కాబట్టి వెంటనే వెళ్ళిపోయి వీళ్ళు దాన్ని ఏదో చేసేటువంటి అవకాశాలు. ఎందుకంటే ఎయిర్లో ఉన్నటువంటి అంటే గాల్లో ఉన్నటువంటి విమానం 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడం వల్ల అంటే వ్యవస్థ అంతా కూడా ఒక్కసారిగా ఆగిపోవడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంజన్ 2 ఆగిపోయినాయి. ఆగిపోయినప్పుడు ఇంకా అది ఎటు వెళ్తుంది, ప్రయాణం తెలియనటువంటి పరిస్థితి. సో అందుకని కుప్పకూలిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది అనేది మళ్ళీ కూడా వివరాలు బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా టెక్నాలజీ అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఖచ్చితత్వ లక్ష్యంతో ఎక్కడ ఇది కూలాలో అక్కడ కూల్చే విధంగా మనం చర్యలు తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏంటి, దాంట్లో సాంకేతిక పరమైనటువంటి సమస్య లేకుండా చూడటం. ఇప్పటివరకు మనకు కూడా చాలా వరకు రాకెట్ ప్రయోగాలు చేశాం. కానీ